ఐపీఎల్ జరుగుతోందో. సార్ అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. ఆ జార్జ్ని ఎందుకు సార్ మీరు వదిలేశారు? మన దగ్గర వాడికి వ్యతిరేకంగా ఒక ఎవిడెన్స్ మాత్రమే ఉంది. మిగతాదంతా తను ఆలోసినేటెడ్ మెమరీ క్రియేట్ చేసిన కథలు, మనం ఊహించింది మాత్రమే. తను చెప్పింది ఇంకా మనం ఊహించింది రెండు ఒకటని తెలుసుకోవాలి. సార్ వాడికి 2 దెబ్బలేస్తే వాడే నిజం చెప్తాడు కదా. ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావయ్యా? ఆ సెక్యూరిటీ దగ్గర వాంగ్మూలం తీసుకున్నారా? సీసీటీవీ కెమెరా పని చేయకపోవడం గురించి తను ఏమైనా చెప్పాడా? అలాగే విజిటర్స్ రిజిస్టర్ దొరికిందా? నిన్న స్పృహలోకి రాగానే స్టేట్మెంట్ తీసుకున్నాను సార్. ఫ్లాట్ లో సీసీటీవీ పనిచేయట్లేదని కంప్లైంట్ కూడా ఇచ్చారు సార్. ఆయన ఎవరైతే కలవడానికి వచ్చారో వాళ్ళే విజిటర్స్ రిజిస్టర్ ని మాయం చేసి ఉంటారు. అతను చెప్పిన డీటెయిల్స్ అన్ని పొద్దునే మీకు మెయిల్లో పంపించాను సార్. అనిల్ సార్, అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా నుంచి సంఘటన జరిగిన రోజు, దాని ముందు రోజు సంబంధించిన ఫుటేజ్ తీసుకోండి. సార్. ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు జరిగాయా? ఇంతకు ముందు కూడా అతను ఇలాగే ప్రవర్తించేవాడు, కానీ ఇంత దారుణంగా ఇదే మొదటిసారి. నాకున్నది 3 కూడా ఆడపిల్లలే సార్. కుటుంబాన్ని పోషించే మార్గం లేదు సార్. నా చిన్న కూతురుతో చాలా తప్పుగా ప్రవర్తించాడని నా కూతురు చెప్పాకే నాకు తెలిసింది సార్. ఏంటి సార్ సమస్య? ఆ పోకిరి ఎవరు? ఆ విజిలెన్స్ కేసులో సస్పెండ్ అయ్యాడే వాడే ఈ సమస్యలన్నిటికీ కారణం. అతన్ని తీసి లోపలేయాలి సార్. ఏమైంది సార్? అక్కడ ఏడుస్తుంది ఎవరు? ఏం చెప్పమంటారు సార్? ఆవిడ భర్త ఉన్నాడే, ఆవిడ కూతురుతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడట. అలాంటి వాడిని మక్కిలు ఎరగదన్నాలి. ఇది రూబిన్. రూబిందా? ఓకేనా కదా? ఓకే వెళ్ళండి. ఓకే సార్. సార్, రూబిన్ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన కంప్లైంట్ ఫైల్ దొరికింది సార్. ఇందులో 3 అక్యూజ్లు ఉన్నారు సార్. వాళ్ళ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయి. ఓకే సార్.